వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ గీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి మీరు ఎక్కంగానే ఆ వాటాల పిత్తలాటకంలో ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ వాళ్ళకి మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ముడుతున్నట్టుంది. వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవడంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకిను మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది. మీరేదో పట్టించినట్టు అంటారు. పట్టుకుని ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూఆర్ కోడ్ అన్నారు. మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్. రాష్ట్ర వ్యాప్తంగా 3736 అధీకృత మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మీరు పెడితే సాధారణంగా ఎక్కడన్నా 10 షాపులకో 100 షాపులకో లేకపోతే బాగా అయితే 500 షాపులకో 1000 షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకోవచ్చు. రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలు ఉంటే అంటే రిటైల్ అవుట్లెట్లు పర్మిట్ రూములు కూడా 3736 పర్మిట్ రూములు. అంటే ఒక్క బ్రాందీ షాప్ కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో. దాన్ని బట్టి 16 మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు, ఎంతగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పండి, పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు? పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు చేస్తున్నాడు స్కాను? 2, ఈ రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలు 3736 పర్మిట్ షాపులు ఉంటే 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట. వాస్తవమా కాదా? ఒక పంచాయతీలో 5, 6, 7 పెద్ద పంచాయతీ అయితే 10, 15, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయనే ఒప్పుకున్నాడు. నారాయణ కావాలంటే మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి. ఆయన చెప్పాడు, మీనా ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ మద్యం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా, బాగా మొత్తం అంతా జరుగుతున్నాయా అని ఈయన అడుగుతున్నాడు. అతను అంటాడు, సార్ ఇప్పుడు అడిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు? అరే బాబు, మనం జగన్మోహన్ రెడ్డి గారిని 100 విమర్శించి వచ్చాం, విషం చిమ్మొచ్చాం. మరి మన షాపుల్లో ఇవాళ మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా అని అడిగితే అతను అంటాడు, సార్ జగన్ గారి గవర్నమెంట్లో 0.6% డిజిటల్ సేల్స్ సార్, మన గవర్నమెంట్లో సుమారుగా 25% అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, నో 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 యూ మస్ట్ ఇన్సిస్ట్, నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా. 25% ఏంటి, 100% ఉండాలి కదా. ఇది ఒకటేనయ్యా, నువ్వు గుర్తుపెట్టుకో మీనా. వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా, బెల్ట్లు సరుకేయాలి కదా, అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు. నేను మాట్లాడాల. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషన్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, మహాబొహా మొత్తం అందరూ కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి. ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి. అన్ని యూట్యూబ్లో ఈ రోజుకి కూడా అవైలబుల్గా ఉంది.
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఉన్నాయని. ఆయనే ఒప్పుకున్నాడు. 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవం. మరి ఈ బెల్ట్ షాపుల్లో, ఈ 1,50,000 బెల్ట్ షాపుల్లో 3,736 పర్మిట్ రూముల్లో ఎవడు స్కాన్ చేస్తున్నాడు? ఇది మోసం కాదా? ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇవాళ